దేవుని యొద్ద నుండి ఆశించు. విన్నారా? ద గ్రేట్ విలియం కేరీ గారు ఎప్పుడూ అంటూ ఉండేవాళ్ళు, దేవుని యొద్ద నుండి గొప్ప కార్యాలు ఆశించు, దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయి. విన్నారా? జీవితంలో ప్రతి క్షణం ఏదైనా నువ్వు పొందుకోవాలంటే దేవుని యొద్ద నుండే పొందుకోవటానికి ప్రయత్నం చేయి. దేవుని మీదే ఆశ పెట్టుకో. అన్న, ఎలా సింహాన్ని దీంతో పోలుస్తారు అని అంటారా? చూడండి, కీర్తనల గ్రంథం 104 కీర్తన 21 చరణం. 104:21. సింహపు పిల్లలు వేట కొరకు గర్జించుచున్నవి, తమ ఆహారమును దేవుని చేతిలో నుండి తీసుకొని జూచుచున్నవి. ఎవరు? సింహపు పిల్లలు వేట కొరకు గర్జించుచున్నాయి, తమ ఆహారమును దేవుని చేతిలో నుండి తీసుకొని జూచుచున్నాయి. అన్నయ్య, ఇది సింహపు పిల్లలు గూర్చి కదా, మాకెందుకు చెప్తారు అని అంటారా? తమ్ముడా, నా వైపు చూడు. నీవెవరివి? యోధాగోత్రపు కొదమ సింహమైన యేసయ్యకు పుట్టిన బిడ్డవి. నువ్వు సింహపు పిల్లవి. నీకు కరువు వచ్చినా, ఖడ్గం వచ్చినా, అవసరత వచ్చినా, ఆపద వచ్చినా, అపాయమే వచ్చినా, ఆపత్కాలపు పరిస్థితిలో వచ్చిన ప్రతి పరిస్థితిలో దేవుని వైపు చూడు. బంధువుల వైపు చూడకో, మనుషుల వైపు చూడకో, నరమాతృల వైపు చూడకో, రక్తమాంసములు ధరించిన నరుని వైపు చూడకో. ప్రతి క్షణం దేవుని వైపు చూడు. దేవుని చేతిలో నుండి నువ్వు సహాయం పొందటానికి ప్రయత్నం చేయి. ఆయన యొద్ద నుండి సహాయం పొందటానికి గర్జించు సింహంలాగా. అంటే గర్జించటం అంటే దేవుని సన్నిధిలో ఆ గర్జింపుతో కూడుకున్న ప్రార్థన దేవుని సన్నిధిలో చేస్తూ, దేవా, నిన్ను నమ్ముకొని బ్రతుకుతున్నవాణ్ణయ్యా, నిన్ను ఆధారం చేసుకొని బ్రతుకుతున్నవాణ్ణయ్యా, నా నమ్మికంటూ నీవేనయ్యా, నువ్వు ముఖం చాటేస్తే నేను బ్రతకలేనయ్యా, ఒకసారి నా బ్రతుకులో గుప్పెళ్ళు విప్పవా అని ప్రతి క్షణం దేవుని చేతి వైపు నువ్వు చూడాలి. ఎందుకో చెప్పమంటారా? తమ్ముడా, నీ భవిష్యత్ అంతా నీ దేవుని చేతిలోనే దాగుంది. మనుషుల చేతి వైపు చూడకో, మనుషుల వైపు ఏనాడు చూడకో. దేవుని చేతి వైపు చూస్తే, మనిషి చేతి వైపు చూసావనుకో, మనిషి చేయి ఎంత ఉంటుంది? ఇంత. గుప్పెళ్ళు విప్పినట్లుగా ఎంగిలి మెతుకులు విప్పుతాడు, ఆ పూట అవసరం తీర్చబడుతుంది. దేవుడు గుప్పెళ్ళు విప్పితే దేవుని చేయి ఎంత భీకరంగా ఉంటుంది. అసలు ఆ దేవుని చేతిలో ఏముంది? విన్నారా? ఆ దేవుని చేతిలో ఏముంది? యెషయా గ్రంథంలో రాసి ఉంటుంది, దేవుని చేతిని గూర్చి పుడిసిటితో జలాలను కొలిచాడట, జానతో ఆకాశ వైశాల్యాన్ని కొలిచాడట. విన్నారా? పుడిసిటితో జలాలను కొలిచాడట. ఈ మాటకున్న అర్థం ఏంటో తెలుసా? దోసడితో నీళ్లు పట్టుకున్నాడు దేవుడు, అట్లా వేసాడు, అరేబియా మహాసముద్రం అయిపోయింది. ఇంకో దోసడితో నీళ్లు పట్టుకున్నాడు, అలా వేసాడు, పసిఫిక్ మహాసముద్రం అయిపోయింది. ఇంకో దోసడితో నీళ్లు పట్టుకున్నాడు, అలా వేసాడు, హిందూ మహాసముద్రం అయిపోయింది. విచిత్రం చెప్పంటారా? సముద్రంలో ఉన్న నీళ్ళన్నీ దేవుని దోసెట్లో పోస్తే దేవుని దోసెలు ఇంకా ఖాళీగానే ఉంటుంది. ఏంటంటే సముద్రంలో ఉన్న నీళ్ళన్నీ దేవుని దోసెట్లో పోస్తే దేవుని దోసెలు ఇంకా ఖాళీగా ఉంటుందా? ఎస్. సముద్రంలో ఎన్ని నీళ్ళు పడతాయి? కృష్ణానది, గోదావరి, కావేరి, గంగపుత్ర, యమున, సరస్వతి, ఈ నదులంతా ఎలాంటి అనేక నదులు కలిస్తే ఓ సముద్రం. సముద్రపు నీటిని కొలవగలిగిన వాడెవడు? అంత విస్తారమైన నీళ్లు కలిగిన సముద్రపు జలాలను దేవుని దోసెట్లో పోస్తే దేవుని దోసెలు ఇంకా ఖాళీగా ఉందట. బాబోయ్, సముద్రపు నీళ్ళనే కొలవలేకపోతే ఆ సముద్రపు నీళ్లు దేవుని దోసెట్లో పోస్తే దేవుని దోసెలు ఇంకా ఖాళీగా ఉందంటే దేవుని హస్తం ఎంత భీకరమైనదో కదా.
ఎంత భీకరమైనదో కదా, ఆయన హస్తం ఎంత భీకరమైనదో ఆలోచిస్తే ఆకాశ వైశాల్యాన్ని జానతో కొలిచాడట. ఏమండి, విశ్వాన్ని కొలిచిన కొలమానిక నేటికి సృష్టిలో లేదు. కొలవాలని నాసా శాస్త్రవేత్తలు ప్రయత్నం చేసి చివరికి విశ్వానికి ఏమని పేరు పెట్టారో తెలుసా? అనంత విశ్వము అన్నారు. అనండి ఒకసారి, అనంత విశ్వం, ఇన్ఫైనైట్. ఈ అనంత విశ్వాన్ని జస్ట్ జానతో కొలిచాడంట. విశ్వాన్నే కొలవలేకపోతే ఆ విశ్వాన్ని దేవుడు జస్ట్ జానతో కొలిచాడంటే ఆయన హస్తం ఎంత భీకరమైనదో కదా. నా చేతులెత్తి దీవిస్తున్నా, దేవుడి దినం తన గుప్పెళ్ళు విప్పి యేసు నామం పేరిట నీ విషయమై దేవుడు తన గుప్పెళ్ళు విప్పునుగాక. దేవుడు గుప్పెళ్ళు విప్పాడా? గిన్నె నిండి పొంగి పొర్లేటట్లుగా తన మహత్కార్యాన్ని నువ్వు అనుభవించుదువుగాక. ఆమేన్. మంచిది. దేవుడు గుప్పెళ్ళు విప్పాలి. దేవుని చేతి వైపు సింహపు పిల్లలు చూస్తున్నాయి అని వాక్యంలో చూస్తున్నాం కదా. అసలు దేవుని చేతిలో ఏముంది చూడండి. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనంలో, 3వ అధ్యాయం సామెతల గ్రంథం 16వ వచనం, దాని కుడి చేతిలో దీర్ఘాయువు, దాని ఎడమ చేతిలో ధనఘనతలు ఉన్నవి. జ్ఞానాన్ని గూర్చి మాట్లాడుతూ జ్ఞానము యొక్క కుడి చేతిలో దీర్ఘాయుష్, ఎడమ చేతిలో ధనఘనత అనే జ్ఞానాన్ని గూర్చి కదా. యేసుక్రీస్తు జ్ఞానమై ఉన్నారు కదా. బుద్ధి జ్ఞాన సర్వసంపదలు యేసులో గుప్తమై ఉన్నాయి కదా. వ్రాయబడిన మాట అంటే యేసుక్రీస్తు వారి కుడి చేతిలో దీర్ఘాయుష్. తమ్ముడు, అనారోగ్యంతో బ్రతుకుతున్నావా? చిన్న వయసులో తెలియని రోగాలు వచ్చాయా? చిన్న వయసు అయ్యా షుగర్ వచ్చింది, చిన్న వయసు అయ్యా థైరాయిడ్ వచ్చింది, చిన్న వయసు అయ్యా బీపీ వచ్చింది. అయ్యో, ఇంత చిన్న వయసులో ఇలాంటి అనారోగ్యాలు వచ్చాయంటే అర్ధాయుష్తో లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతానేమో. తమ్ముడు, చెల్లి, భయపడుతున్నావా? నీ ప్రాణం రోగం చేతిలో లేదు, దేవుని చేతిలో ఉంది. నీ దేవుని చేతిలో దీర్ఘాయుష్ ఉంది. శరీరంలో ఎన్ని బలహీనతలున్నా, ఎన్ని అనారోగ్యాలున్నా యేసు నామం పేరిట ఆయన చేతిలో దాగి ఉన్న దీర్ఘాయుష్ దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ఆయన యొద్ద నుండి నువ్వు దీర్ఘాయుష్ పొందుకోవాలంటే సింహం గర్జించినట్లుగా దేవుని సన్నిధిలో గర్జించు. విన్నారా అన్నయ్య? దేవుని చేతిలో దీర్ఘాయుష్ ఉందా? బైబిల్లో ఎన్నో చోట్ల చూస్తాం కదా. ద్వితీయోపదేశకాండంలో మోషే అంటాడు, ఎరిగిన వాళ్ళు కింద రెఫరెన్స్ రాయండి. ఏమంటాడో తెలుసా? నీ ప్రాణమునకు నీ దీర్ఘాయుష్కు మూలమైన యెహోవా. విన్నారా? ఈ దేవుడు దేనికి మూలం? క్షేమానికి మూలం మాత్రమే కాదు, దీర్ఘాయుష్కు మూలం. ఆ మూలమై ఉన్న దేవుడే నీ దేవుడైన తర్వాత ఆ దేవుడు నీకు ఆయుష్ ఇవ్వకపోతే ఎవరికి ఇస్తాడు? శరీరంలో ఎన్ని అనారోగ్యాలున్నా దీర్ఘాయుష్తో బ్రతికే కృప, ఆయుష్తో పాటు ఆరోగ్యం కూడా దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ఆమె చెప్పండి గట్టిగా. అయితే సుమి, ఆ దీర్ఘాయుష్ పొందుకోవాలంటే ఎన్నో కట్టడులు ఉన్నాయి. వాటిలో ఒక కట్టడి, నీకు మేలు కలుగునట్లు, భూమి మీద నువ్వు దీర్ఘాయుష్మంతుడు వగునట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు. అయిలారా, ప్రతి బిడ్డ ఏదో ఒక తల్లిలో నుంచి తండ్రిలో నుంచి వచ్చిన వాళ్ళే కదా. తమ్ముడా, చెల్లి, నా చేతులెత్తి బ్రతిమలాడుకుంటున్నా, వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను అనాథలుగా విడిచిపెట్టుకో. తల్లిదండ్రుల దుఃఖానికి కారకుడిగా బ్రతక్కో. తల్లిదండ్రులంటే లెక్కలేనోడిగా జీవించుకో. ఆ ముసల్దాన్ని నేను చూసేదేంటి? ఆ ముసలోడా అని నేను పలకరించేదేంటి? కన్న తండ్రిని తల్లిని పట్టుకొని నోటుకొచ్చినట్టు మాట్లాడే వాళ్ళు ఉంటారు. తమ్ముడా, అదే మాట నీ కడుపును పుట్టిన నీ పిల్లలంటే నువ్వు తట్టుకోగలవా?
నీ కూతురు అంటే తట్టుకోగలవా? కదా, మరి నీ ప్రాణం లాంటిదే కదా తల్లిదండ్రుల ప్రాణం. వారిని సన్మానించు, దీర్ఘాయుష్యుతో బ్రతుకుతాం. యేసయ్య కుడి చేతిలో దీర్ఘాయుష్యం ఉంది, ఎడం చేతిలో ధనము ఘనత. చెప్పండి, ధనము ఘనత. ఇప్పుడు చెప్పండి, దేవుని రెండు చేతుల్లో ఏ చేయి కావాలి మీకు? రెండు చేతులు కావాలి కదా. ఈ చేతిలో దీర్ఘాయుష్, ఈ చేతిలో ధనము, ఈ చేతిలో ఘనత. ఎడమ చేతిలో ధన ఘనతలు ఉన్నట్లుగా లేఖనాల్లో చూస్తున్నాం. ఒకవేళ ఈరోజు పట్టెడు అన్నానికి కూడా నోచుకోక, పిల్లలకు కడుపు నిండా భోజనం పెట్టలేక, సమయానికి పిల్లల ఫీజు కట్టలేక ఓ దారిద్ర్యపు స్థితిని తమ్ముడా చెల్లి ఒకవేళ అనుభవిస్తున్నావేమో, సింహం గర్జించినట్లుగా దేవుని సన్నిధిలో గర్జించు. పెంట కుప్పల మీద నుండి దీనులను లేవనెత్తే దేవుడు ఏదో ఒక రోజు తప్పకుండా నిన్ను లేవనెత్తుతాడు. కరువు చూసి అల్లాడిపోకో, ఈరోజు అనుభవిస్తున్న క్షామాన్ని చూసి అల్లాడిపోకో. ఒకరోజు వస్తుంది ధనము చేత, సమృద్ధి అయిన ధనం చేత దేవుడు నిన్ను నింపునుగాక. ఆయన ఎడమ చేతిలో ఏముందట? ధన ఘనతలు. లోకంలో బ్రతికే ప్రతి ఒక్కళ్ళు నేను గణపరచబడాలి, హెచ్చించబడాలి. కీర్తనల్లో నాకు ఇష్టమైన, బహు ఇష్టమైన, అత్యంత ప్రీతిపాత్రమైన కీర్తన. అలాగే నేను రూఢిగా నమ్మే మాటల్లో ఇదొకటి. అంటే తతిమ మాటలు నమ్మరా అని అనుకోకండి. నా దేవుని ప్రతి మాట 7 మారులు మట్టి మోసలో కరిగించినంత వెండి అంత పవిత్రము, దానికంటే పవిత్రములు దేవుని మాట. బట్ సందర్భాన్ని బట్టి చెప్తున్నాను, ఈ మాట నాకు బహు ఇష్టం. నేను దీన్ని రూఢిగా నమ్ముతా. ఏమంటాడు? తూర్పు నుండి అయినను, పడమటి నుండి అయినను, అరణ్యము నుండి అయినను హెచ్చు కలగదు. తీర్పు తీర్చువాడు దేవుడే. ఆయన ఒకరిని తగ్గించును, ఒకరిని హెచ్చించును. విన్నారా? తూర్పు నుండి అయినా పడమటి నుండి అయినా. ఆ మాటకున్న అర్థం ఏంటో తెలుసా? సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు రెక్కలు మొక్కలు చేసుకొని ఎంత కష్టపడినా నీ కష్టం నిన్ను హెచ్చించలేదు. నీ తెలివితేటలు నిన్ను హెచ్చించలేవు. ఒకని హెచ్చించేవాడు దేవుడే, ఒకని ఘనపరిచేవాడు దేవుడే, ఒకని తలమానికగా నిలవబెట్టేవాడు దేవుడే, మరొకరిని తగ్గించేవాడు కూడా దేవుడే. విన్నారా తమ్ముడు? ధన ఘనత దేవుని చేతిలో ఉంది. హెచ్చించువాడు ఆయనే, అందరికీ బలమిచ్చువాడు ఆయనే. షిలోహు మందిరంలో తల్లి హన్న తన కుమారుని వేసేటప్పుడు చాలామంది అన్నుంటారు, అన్నమ్మా ఈ మందిరంలో ఈ చిన్నపిల్లోడిని వేస్తే ఆ ఏలి కుమారులు నీ కొడుకు చేత ఊడిగం చేయించుకుంటారు. యాజకత్వం చేసే టయానికి వచ్చేసరికి మీ కొడుకును తరివేస్తారు. అయినా ఏలి పిల్లలు నీ కొడుకును పైకి రానిస్తారా? నీ పిల్లలను పైకి రానిస్తారా? వాళ్ళు తొక్కేస్తారు. ఏలి మనవాళ్ళు తొక్కేస్తారు. నీ కొడుకు పైకి రాడు. ఎందుకమ్మా చిన్నపిల్లోడిని అక్కడ పడేస్తావు? హన్నమ్మ తల్లి ఆ మాటిని సమూయేలు 2వ గ్రంథంలో ఏమంటుందో తెలుసా? గద్దె మీద కూర్చున్న వాళ్ళని గద్దె మీద నుండి దింపి గడ్డి తినిపించేవాడు ఆయనే. పెంట కుప్పల మీద నుండి దీనులను లేవనెత్తి సింహాసనం మీద కూర్చోబెట్టేవాడు ఆయనే. చూడండి, ఏలి హెచ్చించాలనుకున్నవాడు హెచ్చించబడడు, ఏలి తగ్గించాలనుకున్నవాడు తగ్గించబడడు. నా దేవుడు ఎవరిని హెచ్చించాలనుకుంటాడో వాడు హెచ్చించబడతాడు. కారణం, నా దేవుని చేతిలోనే ఘనతలు ఉన్నాయి. ఏలి కుమారులు లేవనెత్తాలనుకున్నవాడు లేవనెత్తబడ్డు, వాళ్ళు అణచాలనుకున్నవాడు అణచబడడు. నా దేవుడు ఎవరిని లేవనెత్తాలని ఆశపడతాడో వాడే లేవనెత్తబడతాడు. ఒకరిని లేవనెత్తబడటం, ఒకరిని దించటం నా దేవుని చేతిలోనే ఉందని సింహం
దేవుని చేతి వైపు చూసి గర్జన చేసినట్లుగా హన్నమ్మ తల్లి దేవుని వైపు చూసి గర్జన చేసింది. ఏం జరిగింది? పసివాడుగా అడుగుపెట్టాడు సమూయేలు. ఆ పసివాడు ఇంతై వటుడింతై అని వ్రాయబడినట్లుగా ఆ పసివాడే ఇజ్రాయేలు ప్రపంచానికి ప్రవక్తగా మారాడు. దాను మొదలుకొని బేర్షెబ వరకు ప్రఖ్యాతిగాంచిన ప్రవక్తగా స్థిరపడ్డాడు. కారణం ఏంటో తెలుసా? ఆ హన్నమ్మకు తెలుసు, నా దేవుని చేతిలోనే ఉందని, నా దేవుని చేతిలోనే ఉందని. తమ్ముడా, నీ భవిష్యత్తు అధికారుల చేతిలో లేదు. నీ భవిష్యత్తు ఇన్విజిలేటర్ చేతిలో లేదు. నీ భవిష్యత్తు నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళిన వాని చేతిలో లేదు. నీ భవిష్యత్తు నీ దేవుని చేతిలో ఉంది. రోజు ఆయన చేతి వైపు చూసి దీర్ఘాయుష్షు దయచేయి, ధనఘనతలు దయచేయి, దీర్ఘాయుష్షు దయచేయి, ధనఘనతలు దయచేయి. సింహం గర్జించినట్లుగా గర్జించు. ఒక్కసారి గుప్పెళ్ళు విప్పాడా గిన్నె నిండి పొంగి పొర్లేటట్లుగా దేవుడే కార్యం చేయునుగాక. దేవుడలా తన గుప్పెలు విప్పినట్లుగా మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాను. ఏకీభవిస్తారా? సర్వశక్తి గల తండ్రి, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా, సింహపు పిల్లలు వేట కొరకు గర్జిస్తున్నాయి. తమ ఆహారాన్ని దేవుని చేతిలో నుంచి తీసుకోవాలని, మాకు కావలసిన ప్రతిదీ నీ చేతిలోనే ఉందయ్యా. ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డ మీ చేతి వైపు చూసి సింహంలాగా గర్జించే కృప మీరు దయచేయుదురుగాక. దేని కొరకు గర్జిస్తున్నారో, దేని కొరకు ఏడుస్తున్నారో, ఇప్పుడే ఈ గడియలోనే వారి విషయమై మీ గుప్పెళ్ళు విప్పుదురుగాక. వారి విషయమై మీ గుప్పెళ్ళు విప్పుదురుగాక. గిన్నె నిండి పొంగి పొర్లునట్లుగా మీరే కార్యం చేయుదురుగాక. సమస్త ఘనతలు మీకు ఆరోపిస్తూ యేసు నామం పేరిట ప్రార్థించి స్తుతించి పొంది ఉన్నాం తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు వారి దివ్యకృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ. కృపా సమాధానాలు మనందరికీ తోడయుండునుగాక.